ఇడ్లీ, దోశ, వేడి వేడి అన్నం, రాగి సంగటి, చపాతీ, పూరీలోకి మహా బెస్ట్ చికెన్ కర్రీ అండి. మా స్టైల్లో చికెన్ పులుసు. చికెన్ పులుసు, చికెన్ కర్రీను పేరు ఏదైతే ఏం వండుతుంటే బయట గేటు దాకా గుమాయింపే. సరే, దానికోసం ముందుగా ఒక 5-6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసిన ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోవాలి. అంటే ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా రంగు మారేదాకా. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి, కానీ ఇది చాలా కారం ఉంది కాబట్టి ఒకటే వేసుకుంటున్నాను. ఓ మాదిరి కారం ఉన్నవి 2 దాకైనా వేసుకోవచ్చు. ఇందులో ముందు మిర్చి పౌడర్ కూడా వేస్తాం కాబట్టి కాస్త చూసుకుని వేసుకోవాలి. ఇక్కడ వేసే పచ్చిమిర్చి వేసి 1 నిమిషం అలా ఇలా వేయించాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న చికెన్ 1/2 kg. ఇందులో ముందు వేసిన ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ మనం చికెన్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి ఈ విధంగా చికెన్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేసి మూత పెట్టి ఈ చికెన్ నుండి వచ్చే వాటర్తోనే ఈ చికెన్ సగం ఉడికేదాకా ఉడికించుకోవాలి. చికెన్ నుండి వచ్చే వాటర్తోనూ మనం మూత పెడతాం కాబట్టి మూత నుండి వచ్చే ఆవిరితోనూ చికెన్ అనేది ఇక్కడే ఒక సగం, అంటే ఒక 60-70% ఉడికేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మార్చుకుంటూ. చికెన్ ఈ విధంగా ఉడికేలోపు టేస్టీ మసాలా ఒకటి రెడీ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్లోకి మనం చికెన్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఈ మాత్రం అల్లం ముక్కలు, వెల్లుల్లి ఒక 6-7 దాకా, ఎండు కొబ్బరి ముక్కలు ఒక 7-8 దాకా, గసగసాలు ఒక చిన్న టీ స్పూన్ దాకా. చికెన్ పులుసు అంటే గసగసాలు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. 1 స్పూన్ దాకా ధనియా పొడి, రుచికి సరిపడా కారం. నేను వాడే కారం బాగా కారం ఉంది కాబట్టి 1.5 స్పూన్ మాత్రమే కారం వేసుకున్నాను. తర్వాత 3 లవంగాలు, చెక్క చిన్న ముక్క, 2 యాలకులు వేసి కొంచెం నీళ్లు వేసుకుంటూ సాధ్యమైనంత వరకు మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మామూలుగా పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి మెత్తగా అయితే గ్రైండ్ అవ్వవు. కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను గ్రైండ్ చేసిన ఈ మసాలా 1/2 kgకి సరిపోతుంది. చికెన్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి మసాలా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు ఈ మసాలా రెడీ చేసుకుంటూనే మరోవైపు మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ నుండి వచ్చిన వాటర్ మొత్తం ఆవిరైపోయి చికెన్ అనేది ఇక్కడ సగం ఉడికిపోయి ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక టమోటాని చిన్న ముక్కలుగా కానీ లేదా సన్నగా పొడుగ్గా కానీ కట్ చేసి వేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా చికెన్లో టమోటా వేయాలి అంటే చికెన్ సగం ఉడికిన తర్వాతే టమోటా వేసుకోవాలి. లేదంటే ముందుగానే టమోటా వేసామంటే ఆ చికెన్ అనేది తొందరగా ఉడకదు. ఈ చికెన్ పులుసులోనే కాదు, ఏ కర్రీ ఫ్రైలో అయినా సరే టమోటా వేయాలి అనుకుంటే చికెన్ సగం ఉడికిన తర్వాతనే వేసుకోవాలి. సరే, వేసిన టమోటాను కూడా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి. అంటే ఈ టమోటాలు మెత్తగా మగ్గేదాకా. టమోటా ముక్కలు తొందరగా మెత్తబడ్డానికి ఇక్కడ అవసరమైతే మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకోవచ్చు. ఫైనల్గా చూడండి, టమోటా ముక్కలు ఈ విధంగా మెత్తగా మగ్గాయి అనుకున్నాక ఇందాక గ్రైండ్ చేశాం కదా, ఈ మసాలా వేసుకోవాలి. ఈ మసాలాతో పాటు ఫ్రెష్గా ఒక 7-8 దాకా కరివేపాకు రెమ్మలు వేసి ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంటే మనం వేసిన మసాలా, గ్రైండ్ చేసుకున్న మసాలాలు అన్నీ కూడా పచ్చిగానే వేసాం కాబట్టి ఆ మసాలాలన్నీ కూడా ఆయిల్లో వేగి ఆయిల్ సపరేట్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. అప్పటిదాకా ఉడికించుకోవాలి మూత పెట్టాక అడుగు అనేది మాడకుండా లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి, ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయింది అంటే ఈ మసాలా ఆయిల్లో బాగా వేగి ఈ స్టేజ్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దాంతో పాటుగా ఈ స్టేజ్ వచ్చేసరికి చికెన్ కూడా ఒక 90% బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చికెన్ పులుసుని ఎందులోకి సర్వ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. చికెన్ పులుసు అంటే చికెన్లో గ్రేవీ అనేది చిక్కగా లేకుండా కొంచెం జారుగా ఉంటుంది. అంటే గ్రేవీ అనేది కొంచెం పల్చగా ఉంటుంది. మనం ఎందులోకి సర్వ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. అంటే గ్రేవీ చిక్కగా ఉండాలా లేదా కొంచెం పల్చగా ఉండాలా అన్న దాన్ని బట్టి కూడా తగినన్ని నీళ్ళు వేసుకోవచ్చు. నేనైతే చిన్న టీ కప్పుతో 2 కప్పుల దాకా నీళ్ళైతే వేసుకున్నాను.
ఈ గ్రేవీ పల్చగా అంటే చారులాగా ఉన్న రైస్లోకి, రాగి ముద్ద, దోశ, ఇడ్లీల్లో కూడా బాగుంటుంది. తగినన్ని నీళ్లు వేసిన తర్వాత చూడండి, కర్రీ అనేది ఈ విధంగా కుతామని ఉడుకుతున్నప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి మధ్యలో కలుపుకుంటూ చికెన్ ముక్కలు బాగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడేదాకా ఉడికించుకోవాలి. ఫైనల్గా చూడండి, ఈ మాత్రం పల్చగా ఉన్న చల్లారిన తర్వాత ఈ గ్రేవీ కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి అలా ఇలా కలిపితే అయిపోయింది చికెన్ పులుసు.